హలో అండి. దళితుల అభివృద్ధికి అవసరమైనటువంటి విద్య, ఉపాధి, ఉద్యోగాల గురించి ఏ రోజు మాట్లాడని జగన్మోహన్ రెడ్డి గారు, ఆయా రంగాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన పురోగతి ఏంటి అనేదాన్ని గణాంకాలతో ప్రస్తావించే సాహసం చేయలేని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా, నేను నా ప్రభుత్వం దళితులకు డబ్బులిస్తుంది కాబట్టి దళితులు నాకే ఓటేయాలి. నేను దళితులకి పదవులిచ్చాను కాబట్టి మీరు నాకే ఓటేయాలి. ఇప్పుడు ఏకంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని నేనే ఆవిష్కరించాను కాబట్టి మీ ఓట్లు అడిగే అర్హత నాకే ఉంది. మీరు నాకు మాత్రమే ఓటేయాలి అనే విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా గాని, తనకు రాజకీయంగా ఎంత లాభం వస్తుంది అనేది చూసుకుంటారే గాని, ఈ పనుల ద్వారా ఆయా వర్గాలకు వస్తున్నటువంటి వెసులుబాటు ఏంటి అనేది ఏమాత్రం పట్టించుకోరు అనేది ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలండి. మరీ ముఖ్యంగా అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ సమయాన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను గనుక మనం చూసుకుంటే, పెత్తందారీ పోకడలు అంటరానితనమే, కుల అహంకార వ్యవస్థపై నా పోరాటానికి అంబేద్కరే స్ఫూర్తి అని మాట్లాడడం జరిగిందండి. అంటే ఇక్కడ పెత్తందారీ పోకడలు, కుల అహంకారం ఈ రెండిటి ఎవరు ప్రదర్శిస్తున్నారు అని గనుక మనం ఆలోచిస్తే, ఉండటానికి 5గురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నా గాని, ఏ ఒక్క ఉప ముఖ్యమంత్రి అయినా గాని, జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూర్చునే సాహసం చేయగలిగారా? జగన్మోహన్ రెడ్డి గారి తరువాత ఉప ముఖ్యమంత్రులుగా ఆ అధికారాలని చలాయించగలిగారా అని గనక మనం ఆలోచిస్తే, పెత్తందారీ పోకడ ఎవరిది? కుల అహంకారం ఎవరిది? అనేది అర్థమవుతుందండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా గాని, తన సామాజిక వర్గానికి చెందిన ఎంపీలేమో తన చుట్టూ ఉంటే, బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎంపీలేమో చేతులు కట్టుకుని దూరంగా నిలబడటం అనేది అనేక సార్లు చూసాం. దీన్ని కుల అహంకారం అంటారు, పెత్తందారీ పోకడ అంటారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక ఉప ముఖ్యమంత్రి అయినటువంటి నారాయణ స్వామి గారిని నీకు బుద్ధి జ్ఞానం ఉందా అని పబ్లిక్ గా విలేకరులందరూ ఉండంగా ఒక మీటింగ్ లో అన్నారు అంటే, ఇదా జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకులకి ఇస్తున్నటువంటి గౌరవం అని గనక ఆలోచిస్తే, ఇది పెత్తందారీ పోకడ, ఇది కుల అహంకారం అని చెప్పుకోవాలండి. అదేవిధంగా ఎవరైతే హోమ్ మినిస్టర్ ఉన్నారో తానేటి వనిత, గతంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత గారు ఏ రోజైనా గాని ఆ శాఖకు సంబంధించినటువంటి అధికార విధులు ఫ్రీగా చేయగలిగారా? ఆ శాఖకు సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళు నిర్ణయాలు తీసుకోగలిగారా అని ఆలోచిస్తే, ఖచ్చితంగా వాళ్ళ ముందు జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందిన సద్దల రామకృష్ణారెడ్డి గారు ఉండి అన్నీ నడిపారు అని గనక గమనిస్తే, ఇది కుల అహంకారం అని, ఇది పెత్తందారీ పోకడ అని మనకు అర్థమవుతుందండి. అదేవిధంగా జొన్నలగడ్డ పద్మావతి అనేటటువంటి సింగనమలకి చెందిన శాసనసభ్యురాలు, నా నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గొడవ ఎక్కువైపోయింది, ఆయన పెత్తనం ఎక్కువైపోయింది అన్నప్పుడు, దీన్ని సరిచేయవలసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా జొన్నలగడ్డ పద్మావతి గారికి టికెట్ ఇవ్వలేదు అంటే, నా కులం వాళ్ళ మీద నువ్వు ఎదురు తిరిగితే నీకు జరిగేది ఇదే అని వార్నింగ్ ఇవ్వటాన్ని గనక చూస్తే, ఇది పెత్తందారీ పోకడ, కుల అహంకారం అని చెప్పుకోవాలండి. అదేవిధంగా నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి నచ్చలేదు అని చెప్పి దళిత ఎమ్మెల్యే అయినటువంటి ఆర్థర్ గారికి వచ్చే ఎన్నికలో సీటు ఇవ్వలేదు అంటే, ఇది తన కులానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చుకున్నటువంటి గౌరవం, విలువ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఏదైతే సిఐడి సంజయ్ గారు ఉన్నారో, తన ఇన్వెస్టిగేషన్ కి సంబంధించినటువంటి వివరాలని విలేకరులో చెప్పడానికి హైదరాబాద్లోను ఢిల్లీలోను మీటింగ్ పెట్టినప్పుడు సంబంధం లేకపోయినా గాని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని పంపించారు ఆయన ఎమ్మటే అంటేనే, దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇది ఏంటి, ప్రతి దానిలోనూ తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని పంపిస్తున్నారు, వాళ్ళ అజమాయిషీ చేస్తున్నారు అంటేనే, దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి పెత్తందారీ పోకడ, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుల అహంకారం అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుందండి.